ఏం రాసిందో చూద్దాం. ఎస్, పరిషత్ ఎన్నికలు ఎప్పుడు? మండల జిల్లా పరిషత్ ఎన్నికలపై సమాలోచన, 10 పరీక్షలు ముందా తర్వాత నేటి కేబినెట్ లో స్పష్టత, సహకార పదవుల భర్తీపైన నిర్ణయం తీసుకునే అవకాశం, గ్రేటర్ హైదరాబాద్ లో 3 కొత్త కార్పొరేషన్ల మధ్య ఉద్యోగుల విభజన, కొత్త ఉద్యోగాల అవసరంపై సమీక్ష, ప్రభుత్వ పరిధిలోకి మెట్రోను తీసుకునే అంశంపై చర్చ, రైతు భరోసా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు, మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్, గాంధీ సరోవర్ ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం. ఈరోజు మంత్రివర్గ సమావేశం అని చెప్పుకున్నాం కదా. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారట. ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిద్దాం, అట్లాగే రైతు భరోసా సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపడం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎట్లా వ్యవహరించాలనే దాని మీద, దాని తేదీలు ఖరారు చేయడం మీద, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అనేది మూసీలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు బాబుగఢ్ వద్ద నిర్మాణం చేయబోతున్నారు అనేది మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఉద్యోగుల విభజన 3 కొత్త కార్పొరేషన్లే కదా, అట్లాగే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్, అట్లాగే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే మొత్తం జిహెచ్ఎంసీని దాదాపు 7 మున్సిపల్ కార్పొరేషన్లు 20 మున్సిపాలిటీలను మొత్తం విలీనం చేసి జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించిన విషయం మనకు తెలిసిందే కదా. దానికి సంబంధించి ఉద్యోగుల విభజన, అట్లాగే కొత్త ఉద్యోగాలు ఏదైతే ఉద్యోగాలు అవసరం ఉంటే వాటికి నోటిఫికేషన్, ఇట్లాంటి అన్ని అంశాల మీద ఇవాళ కేబినెట్ లో నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తా ఉంది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఇప్పుడు 10th ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్స్ ముందు పెడదామా తర్వాత పెడదామా అనే అంశం మీద కూడా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించిన వార్త. ఎస్, ఇది